హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లీలావతి, ఆనంద ఇద్దరు గొడవ ఆడుకుంటూ ఉంటారు. ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. లీలావతి మాత్రం ఇంకా ఈ కుటుంబాన్ని ముక్కలు అవ్వాల్సిందే, రెండుగా చీల్చాల్సిందే, ఎవరి వాటాలు వాళ్ళకి పంచండి, లాయర్ గారిని పిలిపించండి, ఇక నుంచి కలిసి ఉండటం అసంభవం అంటూ నిర్ణయించి చెప్పేస్తూ ఉంటుంది. ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క, మనం ఎప్పటికీ కలిసి ఉండాలి, ఇలా విడిపోకూడదు అక్క. మన ఉమ్మడి కుటుంబాన్ని చూసి ఎంతోమంది చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనిద్దరమే విడిపోతే ఎలా అక్క? నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పాను కదా, నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ అయినా లీలావతి ఒప్పుకోదు. లేదు, నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకోను. ఎప్పటికైనా సరే మన రెండు కుటుంబాలు చీల్చాల్సిందే కదా, ఇంక నుంచి మనిద్దరం వేరువేరుగానే ఉందాం, నీ కుటుంబం నీది, నా కుటుంబం నాది అని నిర్ధారించి చెప్పేస్తుంది. లాయర్ గారికి కబురు పెడతారు. ఇక మొత్తం బిజినెస్లు, ఆస్తి అంతా కూడా వాటాలు వేసేమని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఆనంద చాలా బాధపడుతూ ఉంటుంది. కన్నీరు పెట్టుకొని లహరి అయితే ఈ గొడవ అంతా నా వల్లే వచ్చింది, అసలు దీని అంతటికీ కారణం నేనే అని లహరి కూడా బాధపడుతూ ఉంటుంది. దర్శన్ అయితే శరణ్యకి తేల్చి చెప్పేస్తాడు. నువ్వు ఈ ఇంట్లో ఉంటే మాత్రం నేను బ్రతికి ఉండను, కాబట్టి నువ్వు వెళ్తావో ఉంటావో నిర్ణయం నీదే అని చెప్పేస్తాడు. శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక ఆయన బ్రతికి ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అంటే నేను ఆయన భార్యగా ఈ ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయించుకుంటుంది. రాత్రి అందరూ పడుకున్నాక దర్శన్ పడుకొని ఉంటాడు. గదిలో కూర్చొని శరణ్య ఒక ఉత్తరం రాస్తూ ఉంటుంది దర్శన్కి. ఆ ఉత్తరంలో ఇలా రాస్తుంది. ఏమండి, నిజంగానే నాకు మీరంటే చాలా ఇష్టమండి. పెళ్ళికి ముందే మీకు నేనంటే ఇష్టం లేదని, వేరొకరిని ప్రేమించారని నాకు నిజంగానే తెలియదు. తెలిస్తే నేను ఈ పెళ్ళికి ఒప్పుకునేదాన్నే కాదండి. నిజంగానే నాకు తెలియదు. మీరు ఏం చేస్తే ఆ విషయాన్ని నమ్ముతారో నాకు తెలీదు. మీరు లెటర్ రాశారు కదా అని చెప్పారు. నేను ఆ లెటర్ని కూడా చదవలేదండి. ఆ లెటర్ సంగతి కూడా నాకు తెలియదు. నిజంగా లెటర్ చదివి ఉంటే నేను మీతో మాట్లాడేదాన్ని కదా, ఈ పెళ్ళికి ఒప్పుకునేదాన్ని కూడా కాదు. మీరు ఎవరిని ప్రేమించారో నాకు తెలియదు. నేనంటే మీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని సొంతం చేసుకోవాలని నేను అలా అన్నంలో కలిపి పెట్టాను మందుని, అంతేకాని మీ ప్రాణాలు తీయాలని నాకు లేదండి. ఏదో స్వార్థం కోసం అలా చేశాను, కానీ నిజంగానే మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకని మీరు ఆనందంగా మంచిగా హ్యాపీగా ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మీ జీవితంలో నుంచే వెళ్ళిపోతున్నాను. మీదట నేను మీ జీవితంలో రాను, ఉండను కూడా. మీకు సెలవు. కానీ ఎప్పటికీ మీరు ఆనందంగా సుఖంగా ఉండాలి. మీరు ప్రేమించిన అమ్మాయితోని మీరు కలిసి జీవించాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళి వస్తాను అంటూ శరణ్య ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం దర్శన్ దుప్పటి కింద పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా అనన్య, కాంచన ఇద్దరు కూడా చూస్తారు. శరణ్య ఉత్తరం రాయటం, అది దర్శన్ దుప్పటి కింద పెట్టడం గమనిస్తారు. శరణ్య అలా కట్టుబట్టలతో ఆ ఇంటి నుంచి ఎవరు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది తలుపులు తీసి. ఈ విషయం అంతా కూడా అనన్య చూస్తుంది. ఆ ఉత్తరాన్ని తీసి దర్శన్ చూడకుండా పక్కకి తీసుకువెళ్ళి చదువుతూ ఉంటుంది. ఓ శరణ్య, నువ్వు ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఇంక నుంచి నీతో ఒక ఆట ఆ ఉత్తరంలో శరణ్య రాసిందంతా కాకుండా వేరేగా మరొక ఉత్తరం రాసి అక్కడ పెడుతుంది. ఉత్తరంలో అనన్య ఏం రాసింది, శరణ్య పయనం ఎటువైపు, దర్శన్ జీవితం ఏమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.